అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి, దేవుడి సంఘానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. యోహాను సువార్త రోమా పత్రిక 1:18 రోమీలికి రాసిన పత్రిక 1:18 చదువుకుందాం త్వరగా. చదువుతాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచుచున్నది. చాలు ఇక్కడ ఎందుకనగా దేవుడు గురించి సౌఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషపరచుదును. చాలు. యోహాను సువార్త 3:19 నుంచి చదువుతాం. యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించెదరు. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగు ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగునద్దకు రాడు. ఇక్కడ దేవుని వాక్యం చదువుతాను, మీరు ఆలకించాలి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన హృదయములోని అబద్ధాలు కానీ మోసాలు కానీ ఈ తలంపులు ఈ వ్యర్థమైన ఆలోచనలు ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రాలేరు, వెలుగుని చూడలేరు. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. అక్కడ పట్టుకొని ఇక్కడ రోమ పత్రికలోనే అక్కడ క్లియర్గా రాస్తుంది 1:8. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము, అసత్యము మన హృదయములో ఉంటే, అబద్ధము ఆడితే దేవుని దృష్టిలో మన హృదయము మన మనస్సాక్షి ఎలాగా ఉన్నప్పుడే ఏ బిడ్డైనా దేవుని బిడ్డైనా దేవుడి దగ్గరికి వచ్చి అక్కడ మన తప్పులని మన పాపాలని ఒప్పుకుంటాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆత్మ కలిగి ఉంటారో, దేవుని ఆత్మ కలిగి ఉంటారో అక్కడ చీకటిని ప్రేమించరు. మీరు గమనించాలా, చీకటికి అస్సలు అవకాశమే ఇవ్వరు. ఆత్మ లేనివారు, అంటే దేవుని ఆత్మ లేనివారు చెడ్డ క్రియల మీద, దుర్నీతి మీద, ఈ లోక సంబంధమైన ఆలోచనల మీద ప్రేమిస్తారు. మీరు ఏ స్థితిలో ఉన్నారు ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. వెలుగులో ఉన్నారా, చీకట్లో ఉన్నారా? వెలుగులో ఉంటే ప్రతీది కూడా దేవునికి, ప్రతి మనిషి కూడా బలహీనుడే. రోమపత్రికలో 3వ అధ్యాయంలో ఉంటారు, అందరూ పాపం చేసి దారి తప్పిపోయారు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. కానీ దేవుడు మహాకృప ద్వారా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి మన దుర్నీతి, మన పాపము, అసత్యము మనలో నుంచి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తేటపరుస్తాడు. అందుకనే మారు మనసు పొందుడి. మారు మనసు ఎప్పుడైతే ఈ దుర్నీతికి నువ్వు చోటిస్తావో, అబద్ధానికి నువ్వు చోటిస్తావో. కానీ నేను ఒక్క సందర్భంలో అంటాను, మనుషులందరూ పాపం చేసినోలే, కానీ ఎవరైతే దేవుని సన్నిధానంలో విరిగిన నలిగిన హృదయముతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, విరిగిన నలిగిన హృదయముతో దేవుని సన్నిధానములో తలుపు వేసుకొని నీ గదిలోకి వెళ్ళి, తలుపు వేసుకోమన్నాడు, తలుపు వేసుకోమని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు ఎప్పుడైతే మన హృదయంలోని ఈ చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు ఇవన్నీ ప్రభు సన్నిధానంలో ఆయన పాదాల దగ్గర మనము ఒప్పుకున్నప్పుడు, మన దేవుడు నీతిమంతుడు గనుక మన పాపాలన్నీ క్షమిస్తాడు. ఏది కూడా దాచిపెట్టము దేవుడి దగ్గర. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. భార్య భర్త సంబంధము లైఫ్ లాంగ్ ఒకే స్ట్రాంగ్గా ఉండాలంటే ఏది కూడా దేవుడికి, అంటే భార్య భర్తల సంబంధం ఏది కూడా దాచిపెట్టకూడదు. భర్త దగ్గర దాచిపెట్టినా, భార్య దగ్గర ఏది దాచిపెట్టినా ఒక అనుమానం. ఈ అనుమానాన్ని ఈరోజు మన జీవితాల్లో, ఈ అనుమానము ఒక పెనుభూతము. ఎప్పుడైతే మనము క్షమిస్తామో, యేసయ్య ప్రేమ, ఆ క్షమించు గుణం ఎప్పుడైతే ఉంటుందో, ఈ అనుమానం అనేది మనలో నుంచి తొలగించేస్తాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి అడుగు పెడతాడో, దేవుని ఆత్మ ఎప్పుడైతే మన జీవితంలో అడుగు పెడతాడో, నువ్వు నించున్నా, కూర్చున్నా, నడిచిన దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటావు, ఘనపరుస్తూనే ఉంటావు, దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉంటావు. పరిశుద్ధాత్ముడు ఊరికే ఉన్నీడు, ఎందుకంటే చీకటికి పొత్తు లేదు. చీకటిని ఎవరు ప్రేమిస్తారు? లోకము, లోకాశలు ప్రేమిస్తుంది, వెలుగుని ప్రేమించలేరు వాళ్ళు. అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నేను నిశ్చయంగా చెప్తున్నా, దేవుడి దగ్గర మన హృదయము, మన మనస్సు హృదయపూర్వకంగా ఆయనకి అర్పించినప్పుడు, సంపూర్ణంగా ఆయనకి అర్పించినప్పుడు,
చీకటిని తొలగిస్తాడు దేవుడు. దాచుకున్నావనుకో, చిన్నదైనా నువ్వు దాచుకున్నావనుకో, ఏది కూడా దేవుడి దగ్గర ఏది కూడా దాయకూడదు. నేను ఒకటే చెప్తున్నా మీకు, దాస్తున్నావంటే నీలోని చీకటి ఉంది. చీకటికి అవకాశం ఇస్తున్నావు. దేవుడి దగ్గర మన హృదయం అంతా ఓపెన్ చేసినప్పుడు ఆయన కనికరం గల దేవుడు, కృపగల దేవుడు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. యేసు ప్రభు ఈ భూలోకంలోని ఆయన జీవించినప్పుడు ఆ సిలువలోని ఇద్దరికి సిలువ వేశారు. ఇద్దరు దొంగలకి, యేసు ప్రభు లెఫ్ట్ రైట్, ఇద్దరు దొంగలు సిలువ వేసినప్పుడు ఒక దొంగ పాపాన్ని ఒప్పుకోలే. నువ్వు దేవుని కుమారుడివే కదా, నువ్వు విడిపించుకో, నన్ను విడిపించు అన్నాడు ఒక దొంగ. ఒక దొంగ అన్నాడు, ప్రవ్వా నువ్వు ఏ పాపము చేయలేదు ప్రవ్వా, ఈ శిక్ష నీకు తగినది కాదు. నేను చేసిన ఈ పాపానికి నేను అర్హుణ్ణి ప్రవ్వా, నేను చేసిన ఈ పాపానికి నేను అర్హుణ్ణి అని ఒక దొంగ ఒప్పుకున్నాడు. ప్రవ్వా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అని ఆ దొంగ అడిగాడు. మీరు ఇద్దరు దొంగలు ఉన్నారు. ప్రవ్వా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అని అడిగితే, ఒక దొంగ పాపమని ఒప్పుకోలే, ఒక దొంగ ఒప్పుకున్నాడు, పాపం చేశాడు. ప్రవ్వా నువ్వు ఏ పాపము చేయలేదు, నువ్వు ఈ శిక్ష నేను ఈ పాపానికి, నేను చేసే ఈ పాపానికి ఈ శిక్ష నేను అర్హుణ్ణే ప్రవ్వా అని ఒప్పుకున్నాడు. నువ్వే పాపం చేయలేదు, నువ్వు పరిశుద్ధుడు అని తెలుసుకున్నాడు ఆ దొంగ, విశ్వసించాడు ఆ దొంగ. అంత గజ్జి దొంగ. ఆ దొంగ కూడా ప్రవ్వా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అని చిన్న ప్రార్థన చేశాడు. 2 మాటలు. పెద్ద ప్రార్థన చేశాడా? నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అన్నాడు ఆ సిలువలోనే. ప్రభు అనడమే మాట తక్కువ, నిశ్చయముగా నాతో పాటు పరదేశంలో ఉంటామని యేసు ప్రభు ఆన్సర్ ఇచ్చేసాడు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా ఇంకా అక్కడ సందేహించలేదు యేసు ప్రభు. నువ్వు దొంగవి, నువ్వు పాపివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు ఎంత దొంగతనం చేసావు, నువ్వు ఎలాంటి వ్యక్తివి, ఎలాంటి శాస్త్రాలు చేస్తున్నావు అనే ఏటి క్వశ్చనేలే. ఎవరైతే ఆ బుద్ధిని ఎప్పుడైతే ఆ గ్రహింపు వచ్చిందో ఆ దొంగకి, దేవుడు అప్పుడే మారు మనసు పొందాడని ఆ ప్రభుకి తెలిసిపోయింది. హల్లెలూయా. ఆ మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు ఆ దొంగలోకి వచ్చి ఆ పాపాన్ని ఒప్పింపు చేసి, పరిశుద్ధాత్ముడు ఆ పాపాన్ని ఒప్పింపు చేసి ఎలాగా చేశాడు? ప్రభువా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ కొండలు జయించాలన్నా, ఈ లోకాన్ని జయించాలన్నా, ఒక నిజమైన క్రైస్తవు జీవితం జీవించాలన్నా ఒక్కటి చెప్తున్నా, దేవుని ఆత్మ పొందుకుంటే అన్ని విజయాలు నీతోనే వస్తాయి. ఆమేన్. దేవుని ఆత్మ నువ్వు పొందుకుంటే
నీతో పాటు యేసయ్య ఈ లోకాన్ని జయించాడు కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో అత్యధికమైన విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఈ దుర్నీతిపై విజయము మనకు అనుగ్రహించాడు. ఈ దుర్నీతిపై అత్యధికమైన విజయాన్ని యేసు ప్రభు మనకి అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితాల్లోని దేవుని కోపాన్ని రెచ్చగొడుతున్నాం మనం. దేవుని కోపాన్ని పరిశుద్ధాత్ముడు ఆత్మ కలిగి ఉన్నవారు మన నోటి నుంచి వ్యర్థమైన మాటలు రానీయుడు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. పరిశుద్ధాత్మ కలిగిన వారు మాటల్లో తప్పులో ఏదైనా తప్పు మాట్లాడినా మళ్ళా సాయంత్రం వచ్చే ప్రభువా ఈ పగులంత ప్రయాణంలో మాటల్లో కానీ క్రియలో కానీ మనుషులో కానీ నీకు విరోధంగా నేను పాపం చేస్తుంటే ఈ దినం ప్రభువా నన్ను క్షమించయ్యా, తెలుసో తెలియకో నాలోని ఏదైనా మాటలు తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించయ్యా అని పరిశుద్ధాత్ముడు ఒప్పింపు చేస్తాడు. దేవుడికి కావలసింది యథార్థమైన ప్రార్థన కావాలి. వేషధారణ దేవుడు క్షమించడు. వేషల్ని క్షమిస్తాడు కానీ వేషల్ని దేవుడు క్షమిస్తాడు కానీ వేషధాన్ని క్షమించడు. మీరు గమనించాలా? వేషల్ని క్షమిస్తాడు, వేషధారిని దేవుడు క్షమించడు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో చేరలేరు కానీ పరలోకములో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళే దేవుని రాజ్యానికి వారసులు. మన జీవితానికి గ్యారెంటీ ఉందా? లేదు. ఎందుకు నువ్వు దుష్టుడికి అవకాశం ఇస్తున్నావు? అవకాశము నువ్వు ఎందుకు ఇస్తున్నావు దుష్టుడికి? మీరు గమనించాలా? యేసు ప్రభువుతోనే 12 మంది శిష్యులు ఉన్నారు. గమనించాలా? 12 మంది శిష్యులు యేసు ప్రభుతోనే తిరిగారు 3.5 సంవత్సరాలు. ఒక శిష్యుడు యేసు ప్రభువునే అమ్మేశాడు. యూదా ఇస్కరియోతు. ఈ మధ్యకాలంలో ధనాశ, ధనము, ఈ ధనము ఎంతోమంది పక్కదారి పట్టిస్తుంది. ప్రభు కావాల్సింది నీ హృదయం కావాలి. ధనము ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు. ఈ హృదయం యేసుకి నువ్వు అనుగ్రహించావనుకో దేవుడు సమస్తము నీకు అనుగ్రహిస్తాడు. ఈ ధనము మోసములు పడి బైబిల్ చెప్తుంది ధనం మీద ఆశ పెట్టుకుంటే కీడులకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధనం మీద ఆశ పెట్టుకుంటే కీడులకు మూలం. కీడులోకి దూరుతున్నావు. ధనము ఎంతవరకు యూజింగ్ చేసుకోవాలో అంతవరకు యూజింగ్ చేయాలి, అంతే. మన మనసు ధనం మీద పెడితే ఈ ధనము నిన్ను మోసం చేస్తుంది. యేసు ప్రభుని ధనం మీద ఆశ పెట్టుకున్నాడు ఇస్కరియోతు యోధా. మీరు గమనించాలా? ఈ మధ్యకాలంలో ఎంతోమంది ధనము 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 సంపాదించాలా కోట్లు కోట్లు గడిస్తున్నారు. ఈ ధనమే నిన్ను మోసం చేస్తుందని నీకు తెలియట్లేదు. ఈ ధనమే నిన్ను మోసం చేస్తుందని నీకు తెలియట్లే. మీరు గమనించాలా? ఇస్కరియోతు యోధా బోధ ఇది ఒక డివిల్. అది డివిల్. ధనము ఎలా సమకూర్చాలా? ఈ ధనము మీద నువ్వు సేవ చేస్తే నీ సేవ ఫలం ఎలాగుంటుందంటే ఒకరోజు తీర్పులోకి దొరికిపోతావు. ఆ ధనం ఎంతవరకు యూజింగ్ చేసుకోవాలో అంతవరకే, కానీ అన్నిటికీ ధనము కాదు. యేసు ప్రభు కావలసింది నీ హృదయం అడుగుతున్నాడు. నీలోని జీవించాలని కోరుకుంటున్నాడు.
ఈరోజు మనుషుల్ని దుష్టుడైన సాతాను ధనం చూపించి, ధనాశ చూపించి, అనేక రకాలుగా లోకాశలు చూపించి, లోకములో ఉన్న వాటిని చూపించి, మొత్తము ధనం మీద మళ్ళించి, ఈ ధనము పక్కదారి పట్టిస్తుంది. అందుకని బైబిల్ వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దేవుని ఆత్మతో పొందుకుంటావో నీ ఆశ దేవుని మీదే ఉంటుంది, కానీ నీ తలంపులు కానీ నీ ఆలోచనలు కానీ దేవుని హృదయము ఎలాగ ఉంటుందో, దేవుని మనసు ఎలాంటిదో ఆ మనసు నీకు అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తు యేసుకుండే మనసు నీకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ధనం ఉంటుంది, నేను కాదన్నట్లే, ధనం ఊరికే దేవుడు విడిచిపెట్టాడు. ఈ లోకంలో ప్రేమించి పెట్టిన ఎప్పుడు కూడా అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి వాగ్దానం నీ పట్ల 100% నెరవేరుతుంది. కానీ ధనం ఇస్తున్నాడని ధనం మీద నీ మనసు పెట్టద్దు. ధనం ఇస్తున్నాడని లోకమైన ఆశ పెట్టుకోవద్దు. ధనం ఇస్తున్నాడని లోకాశలమైన ఆశ పెట్టుకోవద్దు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? చీకట్లోకి నడిపిస్తాడు. నేను ఒకటి చెప్తున్నాను, ఈ అన్నిటికీ మూల కారణం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తాడు. అందుకనే దేవుని ఆత్మ కలిగిన వారు యథార్థంగా మాట్లాడతారు. ఒకవేళ మాటల్లో తప్పు మాట్లాడినా, అయ్యా తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించు బ్రో అని దేవుడి దగ్గర ఒప్పుకుంటారు, మనుషుల దగ్గర కూడా ఒప్పుకుంటారు. దేవుడి దగ్గర ఒప్పుకుంటారు, తప్పు అయిపోయింది, ఏదైనా తప్పు మాట్లాడుతున్నాను క్షమించు బ్రదర్ అని దేవుడి దగ్గర ఒప్పుకుంటారు, మనుషుల దగ్గర కూడా ఒప్పుకుంటారు. యథార్థవంతులు. దుష్టుడైన సాతాను ఎలా చూపిస్తున్నాడంటే, ధనము చూపించి, లోకాశలు చూపించి, అసత్యమైన బోధల వైపు మళ్ళిస్తున్నాడు. అసత్య బోధలు. ఈ లోకంలోని అనేక బోధలు ఉన్నాయి. ధనము 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 నీతో రాదు, యేసు క్రీస్తు నీతో వస్తుంది. యేసు ప్రభు నీతో వస్తాడు, కానీ ధనము నీతో రాదు. చూడు, ధనం మీద ఆశ పెట్టుకుంటే ఇస్కరియోతు యోధ ఏటయ్యాడు? దీన్ని గమనించాలా? ఇస్కరియోతు యోధ ఏటయ్యాడు? లాస్ట్కి 33.5కి నాణాలకు అమ్మేశాడు కదా యేసు ప్రభు. అన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఉరి వేసుకున్నాడు. ధనము ఉరి వేసుకుంది. మీరు గమనించాలా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దుర్నీతిపై విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనము ఎక్కడ మనం జీవిస్తున్న పరిశుద్ధాత్మ ఒక యజ్ఞములు చెప్తుంది. దీని అన్నిటికీ నేను ఎక్కువగా మెసేజ్లోని దేవుని ఆత్మ కోసం ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు నిన్ను రూపాంతరంగా మార్చగలడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నప్పుడు నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు. ఆయన యేసయ్య పోలికలోకి చెక్కబడతాం. యేసయ్య పోలికలు వస్తాయి దేవుని ఆత్మ కలిగిన వారికి. ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు దేవుడు. అందుకని ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5:9 చదువుదాం. ఐదు 9 ఒకసారి చదువు. నేను చదువుతాను, మీరు ఆలకించాలా. 136 పేజీ నంబర్. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతుడుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. హల్లెలూయా.
హల్లెలూయా, దేవుడికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింతగా నిశ్చయంగా ఆయన ద్వారా, యేసయ్య ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు మనకి. ఒక ప్రణాళిక వేసాడు యేసయ్య. ఆ పరిశుద్ధమైన రక్తం చిందించకపోతే, ఆయనే ప్రణాళిక అయిపోతే మన మీద, ఈరోజు దేవుని ఉగ్రత మీద మనము ఉంటాం, తీర్పులోకి వచ్చేస్తాం. ఆ అమూల్యమైన రక్తము, ఆ సిలువలోని నీ కోసము ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి ఆ సిలువ ఎందుకు వేసుకున్నాడు? మానవుడు చేసిన ప్రతి పాపము, మానవుడు చేసిన ప్రతి దుర్నీత, మానవుడు చేసిన ప్రతి ఉగ్రత నుంచి అమూల్యమైన రక్తము, ఆ పరిశుద్ధమైన రక్తము నీ పాపాలన్నీ కడిగేస్తుంది. ఆ అమూల్యమైన రక్తము నిన్ను పరిశుద్ధపరిచి మంచి మనస్సాక్షి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నేను ఒకటి చెప్తున్నా, మనము 2 రోజులు జీవించిన ఈ లోకంలో ఏమి, దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడు. నేను ఒకటి చెప్తున్నా, దేవుడికి మనం నమ్ముకున్న దేవుడు సమర్థుడు, శక్తిగల దేవుడు, ఏదైనా చేయగలడు. ఆయన మన పట్ల గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు వర్ణించలేం, ఆయన ప్రేమ వర్ణించలేం, ఆయన కార్యాలు కంటికి కనిపించవు, ఊహకి అందవు. కంటికి కనిపించవు, ఊహకి అందవు. ఆయన కార్యాలు కథంతా మార్చేస్తాడు. నీ జీవితాన్ని ఆయనకి నువ్వు సమర్పించుకున్నావు అనుకో, సజీవ యాగముగా ఎప్పుడైతే ఆయనకి నువ్వు సమర్పించినప్పుడు నీ జీవితాన్ని ఒక రూపాంతరంగా మార్చేస్తాడు. ఆయన రూపంలోకి చెక్కబడతాం దినదినం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే అసలు నీలోకి దుర్నీతికి చోటు ఇవ్వు. దేవుని ఆత్మ కలిగిన ఉన్నవారు దుర్నీతికి చోటు ఇవ్వు, అసత్యానికి చోటు ఇవ్వు. ఎందుకంటే నీలో ఆ వెలుగు, దేవుడు నిన్ను వెలిగించాడు. ఒక్కసారి దేవుడు వెలిగించాడు, అది మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక చూడు, దీపాలు పెడతారు కదా, మీకు ఎక్కడైనా చూశారు కదా, దీపాలు ఉన్నప్పుడు చూడు, ఒక చిన్న దాంట్లోని దీపం పెడతారు కదా, వెలిగిస్తారు కదా, వెలుగు ఉంటుంది కదా. ఆ వెలుగులోని వెలిగినప్పుడు ఒకసారి వెలిగించారు, దాంట్లో ప్రతి దినము నూనె వేయాలొద్దా? ప్రతిరోజు వేయాలొద్దా? ఆ వెలుగు ఉండాలంటే వేయపోతే ఆరిపోతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మనల్ని వెలిగించాడు. మనుషులు వెలిగిస్తే ఆరిపోతుంది. దేవుడు వెలిగించినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలోని జీవించినప్పుడు, ఒక్కసారి వెలిగించినప్పుడు నువ్వు అనేకులకి వెలుగుగా నువ్వు ఉంటావు. వాళ్ళు చీకట్లున్న వెలుగులోకి నడిపిస్తావు నువ్వు. ఆ భారం, పరిశుద్ధాత్ముడు ఆ భారాన్ని నీకు దినదినము కలుగు చేస్తాడు. ఆ భారం ఏ భారం? ఆ భారం ఏ భారం? ఆ ఫైర్, ఆ అగ్ని. దేవుడు వెలిగించాడు నన్ను. నేను చనిపోతే నిత్య జీవం నాకు అనుగ్రహించాడు. నేను చనిపోతే నిత్య జీవం నాకు అనుగ్రహించాడు. నా పొరుగు వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు?
నీ పొరుగువారు, నీ ఇరుగు పొరుగువారు, నీ స్నేహితులు, నీ బంధువులు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవం మనకి అనుగ్రహించాడు. దేవుడు నన్ను వెలిగించాడు. అనేకులకి నువ్వు వెలుగుగా, అసలు దుర్నీతికి చోటు ఇవ్వవు నువ్వు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలో ఒక దేవుని ఆత్మతో నేను నింపబడతావో నిన్ను ఒక రూపాంతరంగా ఆయన వెలిగించాడు. యేసయ్య పోలికలు నీలోకి వచ్చేస్తాయి. ఆమేన్. యేసయ్య పోలికలు నీకు వచ్చేస్తాయి. దేవుడి దగ్గర మనం ఏది కూడా దాచకూడదు. ప్రభువా, నేను ఈ విషయంలో నేను బలహీనుడిని తండ్రి, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు ప్రభువా. అడుగు. నువ్వు తాగుడికి బానిసేవా? ప్రభువా, ఈ తాగు నుంచి నన్ను విడిపించు ప్రభువా. అడుగు. కైనీకి బానిసేవా? ప్రభువా, ఈ కైనీ నుంచి నన్ను విడిపించు ప్రభువా. అడుగు. ప్రభువా, నేను ప్రతిసారి అబద్ధాలు ఆడుతున్నాను ప్రభువా, ఈ అబద్ధాల నుంచి నన్ను విడిపించు ప్రభువా. అడుగు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ప్రతి పాపాన్ని ఒప్పింపు చేస్తుంది. ప్రభువా, ఈ తప్పులు నేను బలహీనుడే. ప్రతి మనుషులు బలహీనుడే. దేవుడు ఒక్కడే బలవంతుడు. ఆ బలవంతుడి దగ్గర మనము బ్రతిములాడినప్పుడు ప్రభువా, ఆ సిలువలోని ఇద్దరు దొంగలు ఏటడిగాడు? ప్రభువా, నేను చేసే ఈ పాపానికి ఈ శిక్ష నేను హరుణ్ణే అన్నాడు ఒక దొంగ. గ్రహించాడు. ఆ గ్రహింపు, పరిశుద్ధాత్ముడు ఆ గ్రహింపుని కలుగు చేస్తాడు. పాపాన్ని ఎత్తి చూపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏదైనా టీవీ చూసామనుకో, ఎందుకో సెల్ ఫోన్ చూసామనుకో, చెత్త కరకరం వచ్చాయనుకో, ఛీ, ఈ కన్ను నుంచి దేవుడు ఛీ. పరిశుద్ధాత్మ దేవుడు చూడు, సెల్ ఫోన్ వల్ల ఎంతోమంది, మన దేహమే దేవుని ఆలయము. ఈ కన్ను తేటగా కనిపిస్తే తేటగా కనిపిస్తుంది, చెడ్డగా చూస్తే చెడ్డగా కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 22వ వచనం చదువుకుందాం. నేను దుర్నీతి నుంచి అత్యధికమైన విజయాన్ని ఇచ్చాను కదా. ఈ దుర్నీతి ఎలాగొస్తుంది మనలోకి? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తున్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి, దేహమునకు దీపము కన్నే గనుక. చూడు, దేహమునకు దీపము కనే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండెను. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటే ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చూడు, ఎవడును ఇద్దరికి యాజమానికి దాసులుగా నేరడు. అతడు ఒకరిని దూషించి ఒకరిని ప్రేమించను, లేదా ఒకరిని పక్షంగా ఉండి మరొకరిని తునీకరించను. ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, మీరు గమనించాలా. హల్లెలూయా. దేవుని పక్షంగా ఉంటావా? లోకములో జీవిస్తావా? ఇద్దరికి మనం న్యాయం చేయలేం. దేవుడిలో ఉంటే దేవుడిలో ఉండు. నిజంగా దేవుడిలో జీవించు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని ఎప్పుడైతే నువ్వు ఆయన్ని పొందుకుంటావు, దేవుని ఆత్మతో నువ్వు పొందుకుంటావో మన బలహీనతలన్నిటి నుంచి విజయాన్ని కలిగజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను బలహీనుడే. మీరు గమనించాలా, ప్రతి మనిషి బలహీనుడే.
కానీ బలవంతుడైన దేవుడు ఆత్మ చేత ఎప్పుడైతే నువ్వు నింపబడతావో అప్పుడు బలవంతుడుగా నువ్వు దేవుడే నీలో ఉండి నడిపిస్తాడు. నీ కన్ను సరిగ్గా లేదు, సరిగ్గా చూడ. పరిశుద్ధాత్మ దేవుడు స్వరంతో మాట్లాడతాడు. దుర్నీతికి చోటివ్వు, అబద్ధాలకి చోటివ్వు. దేవుని దగ్గర ఏది కూడా ప్రతి బలహీనత దేవుడి దగ్గర ఒప్పుకుంటావు, పరిశుద్ధాత్ముడు ఒప్పింపు చేస్తాడు. నేను ఒకటి చెప్తున్నా, ప్రయాసపడి భారమోసుకున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని సింపుల్గా చెప్తున్నాడు దేవుడు. ప్రయాసపడుతున్నారా? నీ భారం అంతా నా మీదై, నీ పాపం అంతా నా మీదై, నీ శాపం అంతా నా మీదై అని క్లియర్గా చెప్తుంటే నీ పాపము నువ్వే మోస్తున్నావు, నీ శాపము నువ్వే మోస్తున్నావు. దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మను ఎప్పుడైతే ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో అసలు నీలోని దుర్నీతికి చోటు ఇవ్వు. ఆమేన్. దుర్నీతికి, అసత్యానికి నువ్వు చోటు ఇవ్వవు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరుడైన యేసుక్రీస్తు. అందుకనే ఇక్కడ దేహమునకు దీపమే కన్నే గనుక, మన దేహానికి దీపము కన్నే. ఈ కన్ను తేటగా చూసామనుకో తేటగా కనిపిస్తుంది, చెడ్డగా చూసామనుకో చెడ్డగా కనిపిస్తుంది. అందుకనే దుష్టుడైన సాతాను ఇప్పుడు, ఒకప్పుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూసేవారు. ఎలాగుందంటే సెల్ ఫోన్లు ఇచ్చి ఎర్రేసి ప్రతి మనిషికి సెల్ ఫోన్లు ఇచ్చి నెట్టలు 5Gలు 10Gలు అన్నీ ఇస్తూ మనుషుల్ని ఒకసారి సర్వేలోని ఇది అంతా ఈ సెల్ ఫోన్ సర్వే చేశారంట. సెల్ ఫోన్ లేకపోతే మనిషి జీవించలేడంట. సెల్ ఫోన్ లేకపోతే మనిషి జీవించలేడు. అంటే అంత బానిస అయిపోయారు ఆ సెల్ ఫోన్కి. ఆ సెల్ ఫోన్లు ఏంటి వస్తున్నాయి? 99%, 100కి 99% శరీర సంబంధమైన చీకటే కనిపిస్తుంది. ఈ కన్నుతో నువ్వు ఏమి చూస్తున్నావో, ఈ కన్నుతో నువ్వు ఏమి చూస్తున్నావో నీ దేహముతో అదే నువ్వు చేస్తున్నావు. కరెక్ట్ కదా? ఈ కన్నుతో నీ మంచివి చూస్తే మంచే నీ దేహములో వస్తుంది. ఈ కన్నుతో నువ్వు చెడ్డది చూస్తే ఆ చెడ్డదే నీ హృదయంలోకి వస్తుంది, నీ దేహంలోకి. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ఒకవేళ దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే చెడ్డది వచ్చిన వెంటనే తీసి పడేస్తావు, వెంటనే డిలీట్ చేస్తావు. దేవుని ఆత్మకి లోబడతావు, దేవుని మాటకి లోబడతావు. ఎన్ని 10Gలు రాని 5Gలు రాని ఏ జీలు రాని నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ సత్యాన్ని సర్వ సత్యములోకి నడిపిస్తాడు దేవుని ఆత్మ. ఆ వెలుగు సర్వ సత్యములోకి నడిపిస్తుంది. అసలు దుర్నీతికి, పాపానికి చోటివ్వు. దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు పాపానికి ఒకవేళ ఇచ్చిన రిపెంటెన్స్, మారు మనసు పొందుతారు వెంటనే. ఈ వైరస్, ఈ శరీరం ఎప్పుడు పోతుంది? మట్టిని ఈ శరీరము మట్టి నుంచి వచ్చింది, మట్టిలో కలిసిపోవాలా ఒకరోజు. కరెక్ట్ కదా? ఈ శరీరము ఎంత తీసినా ఏదో ఒక దగ్గర ఆ ఏరు వస్తూనే ఉంటుంది. ఈ శరీరంలో మంచిది ఉండదు. ఇది శరీరం, ఈ శరీరంలో బలహీనత దేవుడు చూశాడు. మన బలహీనత తెలిసే కదా.
ఎప్పుడైతే ఆయనకి నువ్వు సమర్పిస్తావో ఈ బలహీనత నుంచి ఈ దుర్నీతి నుంచి అత్యధికమైన విజయాన్ని యేసు ప్రభు మనకి అనుగ్రహించాడు. సింపుల్. దేవుడు రాళ్ళన్ని నేను మోస్తాను, ఆ మూటలన్నీ నేను మోస్తానే దేవుడు చెప్తుంటే, నేను మూటలే మోస్తాను, ఈ రాళ్ళే నేను మోస్తాను నువ్వు కోరుకుంటున్నావు. సింపుల్గా నువ్వు ఒక్కటి చెప్తున్నాను, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి యేసయ్య ఎంటర్ అవుతే, యేసయ్య నీ జీవితంలోకి ఎంటర్ అవుతే, ఒకప్పుడు నేను 20 సిగరెట్లు తాగేవాడిని, తాగుడు తాగేవాడిని. అనేక బానిసత్వం నుంచి యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఆ సిగరెట్ పొగండి నాకు పడదు ఇప్పుడు. అంటే ఎగ్నెస్ట్ చేశాడు పరిశుద్ధాత్ముడు నీలోని. ఆయన నిన్ను యేసయ్య రూపములోకి చెక్కబడతాం. ప్రతిదినం యేసయ్య గుణాలు, యేసయ్య పోలికలు, యేసయ్య నీతిమంతుడైన యేసయ్య పోలికలు నీలోకి వచ్చేస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అలాగ మార్చేస్తాడు. నిన్ను చూస్తే యేసు ప్రభు చూసినట్టే కనిపిస్తాడు. అయ్యా, ఆ బిడ్డ ప్రభు నమ్ముకున్నాడయ్యా, ఆయన మన ద్వారా దేవునికి మహిమ రావాలా, మన ద్వారా దేవునికి అవమానము తేగూడదు. నేను ఒకటి చెప్తున్నా, దేవుడికి ఏదైనా ఉంటే దేవుడి దగ్గర మనము ఆయన సన్నిధానములో మనము ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడైన యేసయ్య మనల్ని మన పాపాలన్నీ కడిగేస్తాడు. అందుకనే అనేక బోధలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఒకసారి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుదాం. 191 191 పేజీ నెంబర్ చదువుతాను, మీరు ఆలకించాలా. 1 తిమోతి 4వ అధ్యాయం 1-2. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధకులు వేషధారుల వలె మోసపురుచు ఆత్మయందు దెయ్యములు బోధయందును లక్ష్యముంచి, మీరు గమనించాలా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని ఆత్మ మాట్లాడుతుంది. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధకులు వేషధారు వలె మోసపురుచు ఆత్మల యందు దెయ్యములు బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులుగా అవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మీరు గమనించాలా, ఈ లోకములో అనేక బోధలు వచ్చాయి. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు. ఇక్కడ దెయ్యము బోధ కాదు, అబద్ధకుల వేషధారణ వలె మోసపురుచు ఆత్మల యందు దెయ్యముల ఆత్మ బోధయందు లక్ష్యముంచి. దెయ్యాలు కూడా బోధిస్తాయి. వచ్చిందా లేదా? దెయ్యాలు కూడా బోధిస్తాయి. ఇక్కడ ఉందా లేదా? అబద్ధకులు వేషధారణ మోసపురుచు ఆత్మయందు లక్ష్యముంచి. ఇది గమనించాల. పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తుంది.
ఎవరికి నువ్వు ఏదైనా బోధించారనుకో, దేవుని ఆత్మ నీలో ఉందనుకో, దేవుని పరిశుద్ధ ఆత్మ శక్తితో నువ్వు నింపబడితే ఎవరు బోధించినా ఇది అబద్ధ బోధ, దేవుడి దగ్గర నుంచి వచ్చిన బోధ, దెయ్యపు బోధ, వేషధారణ బోధ అంటే క్యాచింగ్ పవర్, వివేకము, జ్ఞానము దేవుని ఆత్మ ద్వారా నీకు తేటపరుస్తాడు దేవుడు. ఇక్కడ ఏంటి చెడు? ఆత్మ తేటగా చెప్పుచున్నాడు, దేవుని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఎవరిని నమ్మవు. డబ్బుల కోసం బోధించేవారు కొందరు ఉన్నారు, మోటివేషన్లు. వద్దు, యోధా ఇస్కరియోతు యోధలాగా అవుతాయేమో చూసుకో. యేసు ప్రభుతోనే నడిచాడు 3.5 సంవత్సరాలు, యేసు ప్రభుతోనే తిన్నాడు, యేసు ప్రభుతోనే నడిచాడు. ధనం మీద ఉంచి ధనమే ఉరి శిక్షేసింది. ఎంతోమంది దేవుడు ప్రేమించేవారిని దేవుడు అంచులంచులుగా దీవిస్తున్నాడు. దేవుడు దీవించగలది డబ్బు వచ్చే లోపలికి ఈ ధనమైన మన హృదయం, మన మనసు పడిపోయి దేవుణ్ణి యేసయ్యని మర్చిపోతున్నారు. ఎంతోమంది దేవుడు ఏదో కనికరం గల దేవుడు, కృపగల దేవుడు, అంచులంచులుగా దేవుడు నిన్ను దీవిస్తుంటే, అంచులంచులుగా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతున్నప్పుడు, అంచులంచులుగా దేవుడు నిన్ను దీవిస్తున్నప్పుడు సంపూర్ణంగా అంటే హృదయం అంతా దేవుడి మీద, ఒకప్పుడు దేవుడి మీద మనసు ఉండేది, ఒకప్పుడు దేవుడితో నడిచేవాడు, ఒకప్పుడు దేవుడితో సహవాసము కలిగి ఉన్నవాడు, దేవుడితో నడిచాడు. చూడండి, 12 మంది శిష్యుల్లో ఉంటే ఇస్కరియోతు యోధ యేసు ప్రభుతోనే కంచములో కంచము అన్నం తిన్నాడు, దేవుడితో నడిచాడు, అన్ని చేశాడు. ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు? ధనం మీద మనసుంచి ధనమే ఆయనకి ఉరి వేసేయింది. మీరు గమనించాలా, ధనం మీద సేవ చేయొద్దు. దేవుడు నీకు ఎప్పుడు కావాలో అది నీకు అనుగ్రహిస్తాడు, నీకు అన్నీ ఇస్తాడు. దేవుడు అంచులంచులుగా దేవుడు ఇస్తున్నాడు. కానీ కొంతమంది యేసు ప్రభు కనికరం, మొదట్లోని విశ్వాసము, మొదట్లోని ప్రేమ, మొదట్లోని యేసయ్యతో నడిచిన మార్గాలు చూసినప్పుడు, ఈ ధనం ఎప్పుడైతే దేవుడు దీవిస్తున్నాడు, ధనం వచ్చి నీ మీద ఉంటుందో, ఈ ధనము నిన్ను పక్కదారి పట్టించింది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ధనమే నిన్ను మోసం చేస్తుంది. ఇప్పుడు దేవుడు ఆదివారం చర్చికి నువ్వు ఒకప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంతగా నువ్వు వస్తున్నావో, ఎంత క్రమంగా వస్తున్నావో, ఇప్పుడు ఆదివారం చర్చికి రావట్లేదు. ఎంతోమంది ఈ ధనము చూసి కొద్దిగా దేవుడు దీవించే లోపలికి ఈ ధనము, ఈ ఐశ్వర్యం చూసి నన్ను దేవుడు దీవించాడు, దేవుడు నన్ను దీవించాడు, అది కాదు దీవెన. దేవుడు అన్నీ ఇస్తాడు, కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపింపబడాలా. ఎప్పుడు దేవుని ఆత్మ కలిగిన వారు ధనం మీద మనసు ఉండదు. మీరు గమనించాలా, దేవుని ఆత్మ కలిగిన వారు దేవుడితోనే, యేసయ్యతోనే నడుస్తారు. కానీ ధనం మీద మనసు ఎప్పుడు ఉండదు. ఉంటుంది, ధనం ఉంటుంది. ఆ ధనము నీ వెనకలో రావాలి తప్ప ధనం మన ముందు నడవకూడదు. గమనించాలా, ధనము నీ వెనకాల నడవాలా, నీ వెనకదలా రావాలా. ధనం ముందు నడిచిందనుకో, ధనం నిన్ను మోసం చేస్తుంది. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఒకప్పుడు ఉండే భక్తి ఈరోజు నీకు లేదు. ఒకప్పుడు ఉండే విశ్వాసం ఈరోజు నీకు లేదు. ఒకప్పుడు ఉండే పరిశుద్ధత ఈరోజు నీకు ఆ పరిశుద్ధత లేదు. ఒకప్పుడు ఉండే
దేవుని మార్గములో యేసయ్యతో నువ్వు నడిచిన ఆ మార్గము ఈరోజు నువ్వు నడవట్లేదు. దుర్నీతి నువ్వు చోటిస్తున్నావు, పాపానికి నువ్వు చోటిస్తున్నావు, చెడ్డ క్రియలకి నువ్వు చోటిస్తున్నావు. ఎక్కడ ఉంటుంది వెలుగు? ఉంటుందా? ఈరోజు మన జీవితాల్లో ఎందుకు పక్కదారి పట్టిస్తున్నావు? దుష్టుడైన సాతాను ఎవడైతే ఖాళీగా ఉంటాడో హృదయం, సింహం గర్జన వలె ఎవడైతే ఎవరి హృదయాలు ఖాళీగా ఉంటాయో, ఎవరి మనసులో దూరిపోవాలని రెడీగా ఉన్నాడు. ఈ వాక్యముతో, ఈ పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడి, దేవుని వాక్యముతో నింపబడినప్పుడు, ఈ వాక్యము నీలో నరాల్లో వాక్యముతో నువ్వు నింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు సర్వసత్యములోకి. అప్పుడు ఈ దుర్నీతికి నువ్వు చోటు ఇవ్వవు, పాపానికి చోటు ఇవ్వవు. ఈరోజు ఎంతోమంది భక్తులు మొదట్లోనే విశ్వాసము కోల్పోయారు. మొదట్లోనే విశ్వాసం, మొదట్లోనే ప్రేమ, మొదట్లున్న క్రియలు లేవు. ఇప్పుడు ధనము చూసి దేవుడు కనికరించాడు. ధనం 2 ఇళ్ళు కట్టారు, అదిగో 10 ఎకరాల పొలాలు దేవుడిచ్చాడు, దేవుడు కనికరించి ఏదో జాబ్ ఇచ్చాడు, దేవుడు కనికరించి అమెరికాలో సెటిల్ అయ్యారు, దేవుడు కనికరించి అనేక ధనం అన్నీ దేవుడు సమకూర్చాడు. అసలు ఇప్పుడు దేవుడినే మర్చిపోయారు. ఇప్పుడు దేవుడినే మర్చిపోయారు. అంటే దుష్టుడికి, దుర్నీతికి నువ్వు చోటిస్తున్నావు, ధనానికి నువ్వు చోటిస్తున్నావు. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్ముడు తేటగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధకులు వేషధారుల వలె మోసపురుచు ఆత్మ యందు దెయ్యములు బోధ యందు లక్ష్యముంచి విశ్వాసము భ్రష్టులో గుద్దురని. విశ్వాసం లేదు, భ్రష్టులు అయిపోతున్నారు. యేసయ్య నమ్ముకున్న బిడ్డలు కూడా విశ్వాసములు లేదు. లోకము లోకాశల మీద పడి భ్రష్టులైపోతున్నారు. అబద్ధ బోధలిన్ని, దెయ్యపు బోధలిన్ని, అనేక మాయ మాటలిన్ని భ్రష్టులైపోతున్నారు. విశ్వాసానికి భ్రష్టులైపోయి ఆత్మ చెప్పుచున్న దేవుడు ఆత్మ తేటపరుస్తున్నాడు. దేవుడు ఈరోజు ఒక మనిషి పడగొట్టాలంటే మీకు చెప్తున్నా, ఒక మనిషిని దుష్టుడైన సాతాను పడగొట్టాలంటే 3. ఒకటి శరీరాశ మనిషిని పడగొడుతుంది. గమనించారా? శరీరము మనిషిని పడగొడుతుంది. 2 ధనము మనిషిని పడగొడుతుంది. దుష్టుడైన సాతాన్ మనుషుని ఎలాగ పడగొట్టాలో వాడికి ఎన్ని తంత్రాలు పుట్టినా దేవుడి దగ్గర ఆ తంత్రాలు పనిచేయవు. అందుకనే దేవుడు ఆత్మ కలిగిన వారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు ప్రతి ఒక్కటి కూడా ఈ వాక్యము సర్వసత్యములోకి నడిపిస్తుంది. ఈ వాక్యము ప్రతి దినము రోజుకి 1 గంట సేపు, 1 అరగంట సేపు దేవుని వాక్యం ధ్యానించండి. రోజుకి 1 అరగంట గంట సేపు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా, పరిశుద్ధాత్మలో ఈ వాక్యం చదవాలా. ఆత్మ లేకుండా నువ్వు ప్రార్థన చేసావా, ఈ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. ఆత్మ లేకుండా ఈ వాక్యం చదవా, నీకు ఈ వాక్యం నీకు అర్థమవుతుంది. మీరు 2 చెప్తున్నా.
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా, పరిశుద్ధాత్మలో వాక్యము ధ్యానించాలా. చదవడం కాదు, ఆత్మలో వాక్యాన్ని ధ్యానించాలా. అప్పుడు ఈ వాక్యము నరాల్లో ఉన్నప్పుడు ఏ అబద్ధ బోధో, ఏ దెయ్యపు బోధో, ఇది వేషధారణ బోధో, అబద్ధక్కులు బోధో, దెయ్యపు బోధో అన్ని క్లియర్గా సర్వ సత్యములోకి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నడిపిస్తాడు, నిత్య జీవంలోకి. ఎంతోమంది ఉన్నారు, అయ్యా అసలు నీ హృదయమే సరిగా లేదు, నీ తలంపులే సరిగా లేవు, దుష్టుడికి అవకాశం ఇస్తున్నావు. దుష్టుడు ఏడు చేస్తున్నాడు, లోకములో ఎర్రేసి నా జీవితం అంతా పాడు చేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా నా హృదయం నీకు అర్పిస్తున్నానయ్యా, నీకే ఇస్తున్నానయ్యా, నా జీవితాన్ని నీకే అర్పిస్తున్నానయ్యా, నా ప్రాణాత్మ శరీరాలు నీకే సజీవ యాగముగా మన ప్రభువైన యేసుక్రీస్తుకి నువ్వు సమర్పించుకో. సజీవ యాగముగా ఆయనకి నువ్వు సమర్పించుకో. ఆయన నిన్ను రూపాంతరిగా మార్చేస్తాడు. ఆయన యేసయ్య పోలికలోకి చెక్కబడతాం మనం, యేసయ్య పోలికలోకి చెక్కబడతాం మనం. ఇంకా దుర్నీతికి చోటు ఇవ్వు, నువ్వు అబద్ధానికి నువ్వు చోటు ఇవ్వవు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు అబద్ధానికి నువ్వు చోటు ఇవ్వవు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు నీలోని నివాసం చేస్తున్నాడు. ఆయన ఆ సర్వోన్నతుడైన దేవుడు ఆయన నీలోకి రావాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ జీవితంలోకి రావాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు రానియట్లేదు. నీ లోపల ఏటుంది? అబద్ధాలున్నాయి. నీలో ఏటుంది? మోసాలున్నాయి. నీలో ఏటుంది? అబద్ధాలు ఆడుతున్నావు, మోసాలు చేస్తున్నావు, చీకటే ఉంది. ఇంకా నీలోకి ఏటి వస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ నీలోకి ఎలాగొస్తుంది? గమనించి, పాత్ర బయట బాగా కడుగుతున్నావు, లోపల కంపుతో ఉంది. బయట కడగాల, లోపల కూడా క్లీన్గా కడగాల. నీ హృదయములో దేవుడి దగ్గర ఏది కూడా దాయకూడదు. ప్రభా నేను బలహీనుడు తండ్రి, తాగుబోతుడు బలహీన ప్రభా, నేను తాగుబోతున్నాయ్యా, ఈ తాగు నుంచి నన్ను విడిపించు ప్రభా. అడుగు దేవుడి దగ్గర, ఆ తాగు నుంచి నిన్ను విడిపిస్తాడు. ప్రభా నేను వ్యభిచారినయ్యా, ఈ వ్యభిచారి నుంచి నన్ను విడిపించయ్యా. అడుగు, ఆ వ్యభిచారి నుంచి నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఏ బలహీనతో అడుగు దేవుడి దగ్గర, దేవుడు నిన్ను ఆ బలహీనత నుంచి, ఆ దుర్నీతి నుంచి దేవుడు విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకు నువ్వు ఇంకా పాపములో పడిపోయి, ఇంకా దుర్నీతికి చోటిస్తూ, అసత్యానికి నువ్వు చోటిస్తూ, ఇంకా దేవుడి నుంచి దూరం అయిపోతున్నావు. అంటే దేవుణ్ణి కోపము రెచ్చగొడుతున్నావు, దేవుణ్ణి కోపాన్ని రెచ్చగొడుతున్నావు. ఎక్కడికి? దేవుణ్ణి. ఇంకా మారు మనసు లేదా? ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా లోకములో జీవిస్తున్నావా? ఈరోజు దేవుడు, ఈ సమయం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ సమయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజే, ఈ క్షణమే దేవుడికి నీ హృదయం అర్పించు. యేసయ్య నీ జీవితంలోకి వస్తాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు. సమయము రేపు అనేది నీ దినము కాదు. మన జీవితానికి గ్యారెంటీ ఉందా? లేదు. రేపు ఏటవుతుందో మనకు గ్యారెంటీ ఉందా?
మనం బతుకుతున్నాం గ్యారెంటీ. దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఆరోగ్యము. ఈరోజు నేను చెప్తున్నాను, మన ప్రభు దగ్గర మనం అడగాల, ప్రభువా మోషేకి ఇచ్చిన ఆయుష్ నాకు అనుగ్రహించయ్యా, మోషేకి ఇచ్చిన ఆరోగ్యం నాకు అనుగ్రహించు తండ్రి. నువ్వు అడుగు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మోషేకి ఇచ్చిన ఆయుష్, మోషేకి ఇచ్చిన ఆరోగ్యము నాకు దయచే ప్రభువా. నువ్వు అడుగుతేప్పుడు ఒకవేళ దేవుడు డేట్ వేసాడు అనుకో, డేట్ మార్చేస్తాడు. మనం అడిగేది నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మనం పుట్టినప్పుడు ఒక డేట్ వేస్తాడు దేవుడు. మీకు అర్థమైందా? హిజ్కియాకి మరణము దగ్గరకు పడింది, మీరు గమనించాలా. రేపు మరణిస్తామని హిజ్కియాకి ధనము వచ్చింది. హిజ్కియాకి నువ్వు మరణిస్తామని దేవుడు చెప్తే 3 రోజులు ఉపవాసం ఉండి, ప్రభువా నన్ను కరుణించయ్యా, నా తప్పులు నన్ను క్షమించయ్యా, నీకు విరోధంగా నేను పాపం చేస్తుంటే నన్ను క్షమించని దేవుని సన్నిధానములు యథార్థంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మళ్ళా 15 సంవత్సరాలు ఆయుస్సు పొడిగించాడు. ఆమేన్. ఈరోజు దేవుడి దగ్గర నువ్వు ఏది అడుగుతున్నావో అది నిశ్చయంగా నువ్వు పొంది ఉన్నావు. ఆమేన్. మోషేకిచ్చిన నీతిమంతులు బతకాల, ఎందుకంటే సువార్త ప్రకటించాల. నీతిమంతులు బతకాల, సువార్త ప్రకటించాలి. ప్రభువా మోషేకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము నాకు, నా కుటుంబానికి, సంఘానికి దయచే ప్రభువా. నువ్వు ప్రతిరోజు అడుగు. ఆమేన్. మోషేకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము నాకు, నా కుటుంబానికి, సంఘానికి దయచే ప్రభువా. ఈ రోజు నుంచి అడుగు. దేవుడు ఒకవేళ దేవుడు డేట్ రాశాడు అనుకో, దేవుడు ఆ డేట్ని మార్చేస్తాడు. ఆమేన్. ఆమేన్. మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే దేవుడు అత్యధికంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దుర్నీతి నుంచి విజయాన్ని మనకి అనుగ్రహించాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఏ స్థితిలో ఉన్న ఒకసారి పాపానికి నువ్వు చోటిస్తున్నావా, దుర్నీతికి నువ్వు చోటిస్తున్నావా, అబద్ధానికి నువ్వు చోటిస్తున్నావా, ఇంకా మారు మనసు లేదా, ఇంకా దేవుల్లో జీవిస్తున్నావు. ఒకప్పుడు ఉండే భక్తి ఈరోజు నీకు ఆ విశ్వాసం లేదు. ఒకప్పుడు ఉండే ప్రేమ ఈరోజు ఆ ప్రేమ లేదు. ఒకప్పుడు ఉండే భక్తి ఈరోజు ధనము చూసి నువ్వు దూరం, దేవుడి దగ్గర నుంచి నువ్వు దూరం అయిపోతున్నావేమో ఒకసారి గమనించు. ఈ స్థితిలో ఉన్న ఒకసారి గమనించు. ఈరోజు ధనము నీతో రాదు, యేసయ్య నీతో వస్తాడు. ఆ యేసయ్య నీ జీవితంలోకి రానిస్తే యేసయ్య నీ జీవితాన్ని మార్చేస్తాడు. ప్రభువా నా జీవితంలో రా తండ్రి, నేను బలహీనుడు ప్రభువా, ఈ తాగు నుంచి నన్ను విడిపించయ్యా, ఈ వ్యభిచారం నుంచి నన్ను విడిపించయ్యా, ఈ అబద్ధాల నుంచి నన్ను విడిపించయ్యా. అడుగు దేవుని సన్నిధానంలో. అడుగుతే దేవుడు నిన్ను ఆ బలహీనత నుంచి నిన్ను విడిపిస్తాడు దేవుడు. అడుగు. ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి అడుగు. యేసయ్యా నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా ప్రభువా, నన్ను కరుణించయ్యా, కరుణించు ప్రభువా. యేసయ్యా ఈ స్థితిలో నుంచి నేను బలహీనుండి తండ్రి, నేను ప్రతిసారి అబద్ధాలు ఆడుతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. యేసయ్యా వ్యర్థమైన మాట్లాడుతున్నాను, నన్ను క్షమించయ్యా. నువ్వు బలహీనుడు. అడుగు దేవుని సన్నిధిలో. దేవుడు సమర్థుడు. నువ్వు ఎలాంటి ఘోర పాపివైన దేవుడు ఈరోజు నిన్ను క్షమిస్తున్నాడు. ఎంత ఘోర వ్యభిచారమైన ఈరోజు నిన్ను దేవుడు క్షమిస్తున్నాడు. ఎంత తాగుబోతుడైన ఈరోజు దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడు ఈరోజు నిన్ను క్షమిస్తున్నాడు. కలుముయ్యి ప్రభువా, కనికరించయ్యా, నన్ను కరుణించు తండ్రి. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. నీ ఆత్మతో నన్ను నడిపించయ్యా ప్రభువా. యేసయ్యా ఈ వాక్యముతో నాతో మాట్లాడే విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. పనికి రాని వాని నన్ను తండ్రి నీ పాత్రగా నన్ను వాడుకున్నందుకు స్తోత్రాలయ్యా. యేసయ్యా పనికి రాని వాని నన్ను నీ పాత్రగా నన్ను వాడుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి ఈ వాక్యము ప్రతి బిడ్డ హృదయములో నూరంతలుగా ఫలించి నిత్య జీవములోకి నడిపించయ్యా.
ఏ ఆత్మ కూడా నశించిపోవడం నీ చిత్తం కాదయ్యా. అందరూ మారు మనసు పొందాలా తండ్రి. దేవుని సంఘంలో ఉన్న వారి ప్రతి బిడ్డను కూడా తండ్రి పేరు పేరు చెప్పున తండ్రి ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలన్నీ తీర్చయ్యా. కనికరించి మంచి ఆరోగ్యము, ఆయుష్, మోషేకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము సంఘానికి నీ బిడ్డలకి తండ్రి అందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్వదించయ్యా ప్రభా. సంఘానికి యూట్యూబ్ ద్వారా చూసిన ప్రతి బిడ్డకి ఈ వాక్యాన్ని నూరంతలుగా ఫలించి తండ్రి ఈ వాక్యము ద్వారా తండ్రి నిత్య జీవములకు నడిపించి సహాయం చే తండ్రి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్నిన్ను సావాసము మనకి, సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి ఎల్లప్పుడూ దేవుని కృప తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.